లంచ్ బాక్సుల్లోకి టేస్టీ అండ్ హెల్దీ క్యారెట్ రైస్ని విధంగా ప్రిపేర్ చేసుకోండి. హెల్త్కి మంచిది, అలాగే టేస్ట్ కూడా అదిరిపోద్దండి. కడాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. దీంట్లోనే వేరుశెనగ గుళ్ళు, జీడిపప్పు పలుకులు వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, చిటికెడంత పసుపు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని సన్నగా తరిగిపెట్టిన ఉల్లిపాయ 2 నుంచి 3 పచ్చిమిరపకాయలు చిలుకలుగా కట్ చేసి వేసుకోండి. ఇవన్నీ కూడా మెత్తగా మగ్గించేసేసుకొని 2 టేబుల్ స్పూన్ల దాకా పచ్చి బఠానీని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. తురిమి పెట్టుకున్న 2 క్యారెట్లను వేసుకొని మిక్స్ చేసేసుకోండి. దీంట్లోనే టేస్ట్కి తగినంత సాల్ట్, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకొని మిక్స్ చేసుకొని ఈ క్యారెట్ అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు ఇలా మూత పెట్టి మగ్గించేసేసుకోండి. ఇలా క్యారెట్ పూర్తిగా మగ్గిపోయాక ముందుగా ఉడికించిన రైస్ని దీంట్లోకి వేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకొని ఫైనల్గా కొత్తిమీర, ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోండి. అంతే, దీన్ని మనం లంచ్ బాక్స్లోకి సర్వ్ చేసుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. సింపుల్గా అయిపోయింది కదా, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని లంచ్ బాక్స్ రెసిపీస్ కోసం కింద నాకు కామెంట్ రూపాన్ని తెలియచేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.